హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. దానికి దొండకాయలు మొత్తం కడుక్కొని ఇట్లా 4 ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండిలో ఆయిల్ పోసుకొని ఆ దొండకాయలన్నీ ఇంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చక్కగా వేగిపోయాయి, తీసేసుకుందాం బౌల్లోకి. ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. వేగింది కదా, ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం దీంట్లో. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మంచిగా ఈ నీళ్ళల్లో మగ్గాలి, ఉడికిపోవాలి బాగా. ఇది మగ్గిపోయిందండి. ఇదిగోండి కూర పొడి నేను తయారు చేసి పెట్టుకుంటాను కదా, కూర పొడి వేస్తాను. మీకు ఈ కూర పొడి కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను, రెసిపీ పెడతాను. కొంచెం కారం కూడా అండి. కూర పొడి ఎక్కువ కారం ఉండదు, కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇవ్వండి, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫినిషింగ్ కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి గ్రేవీ కర్రీ. చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాయ్ అండి.